అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్స్థాన్ కొవ్వూరు ప్రాధాన్యత. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన అవతార్ మెహర్ బాబా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు కొవ్వూర్ మెహర్స్థాన్లో. అశేష జనవాహిని అవతార్ మెహర్ బాబా కీ జై అని చేసే జయ జయధ్వానాల మధ్య కొవ్వూరులో మెహర్స్థాను వెలిసింది. అది 1963 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 7:32 మెహ్రాజాద్లో ఉన్న ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా 7 అడుగులు నడిచి మెహర్స్థాన్ కొవ్వూరులో ప్రవేశిస్తున్నాను అని మండలి వారితో 7 సార్లు పర్వర్దిగార్ అని గట్టిగా నామస్మరణ చేయించారు. అదే సమయంలో కొవ్వూరులో మెహర్స్థాన్ను 7 రంగుల రిబ్బన్ కత్తిరించి బరోడా మహారాణి శాంతాదేవి ప్రారంభించారు. బరోడా మహారాణి శాంతాదేవిని, తన కార్యదర్శి ఆదికే ఇరానీని మెహర్ బాబా తన ప్రతినిధులుగా పంపగా దేశ విదేశీ ప్రేమికులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ప్రేమను ఇచ్చిపుచ్చుకునే మరవలేని మహా పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. కోడూరి కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన పసందైన విందుతో పాటు గుండెల నిండా నింపుకుని ప్రియతమ బాబా ప్రేమ విందును బాబా ప్రేమికులు పరస్పర ఆలింగనాలతో, జై బాబా అభివాదాలతో వడ్డించారు. కొవ్వూరు పట్టణమే కాదు, యావత్ ఆంధ్రదేశమంతా అవతారుని ప్రేమ ప్రసాదానుగ్రహానికి పాత్రులైనారు. ఈ సందర్భంగా అసలు మెహర్స్థాన్ కొవ్వూరు నిర్మించడం ఎలా జరిగింది అని ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా 1963 ఫిబ్రవరి 28వ తారీఖు మెహ్రాజాద్లో నేను కొవ్వూరు మెహర్స్థాన్లో ప్రవేశిస్తున్నాను అని చేసిన ప్రకటనయే దాని ప్రాధాన్యతను సూచిస్తున్నది. ఆ కార్యక్రమానికి వెళ్ళలేని బొంబాయికి చెందిన కొందరి ప్రేమికులను బాబా ప్రశ్నిస్తూ ఎందుకు వెళ్ళలేదు అని అడగగా, వారు ఆరోగ్యం బాగోలేక వెళ్ళలేదు బాబా అంటే, అలాగే వెళ్ళి కొవ్వూరులో తనువు చాలించినా బాగుండేది కదా అని బాబా అన్నారు. 1953 జనవరిలో, 1954 ఫిబ్రవరిలో ఆంధ్ర పర్యటనలో భాగంగా బాబా కొవ్వూరుకు వచ్చి ప్రజా దర్శనం ఇచ్చారు. 1954 సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున బాబా కొవ్వూరుకు వచ్చి సాయంత్రం గోదావరి తీరంలో ప్రజాదర్శనం ఇచ్చారు. సుమారు 5,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రి బాబా మరియు మండలి వారు నిద్రించడానికి ఏర్పాట్లు కోడూరు కృష్ణారావు గారు లాంచీలలో ఏర్పాటు చేశారు. అలా బాబా మరియు ఆయన మండలి గోదావరి నీటిపై పడవలో నిద్రించారు. బాబా ఆంధ్ర పర్యటనల తర్వాత కోడూరి కృష్ణారావు గారి ధర్మపత్ని బాబా ఆదేశానుసారం 1 నెల రోజులు అఖండ బాబా నామజపం ప్రారంభించి చేశారు. ఆఖరి రోజున ఆమె ఉద్వేగభరితురాలై బాబా మందిర నిర్మాణం కొవ్వూరులో చేయించాలని తన్మయత్వంతో చెబుతూ బావగారైన అప్పారావు గారిని పిలిచి ఆయనను నిర్మించమని అడిగారు. ఆయన ఒప్పుకోకపోయినందున కోడూరు కృష్ణారావే ఆమె కోరికను నెరవేర్చడానికి అంగీకరించారు. బాబాకు తెలియజేసి ఆయన అంగీకారాన్ని కోరగా, మొదట తనకు ఆలయం అవసరం లేదని, హృదయమే తన సనాతన ఆలయమని మెహర్ బాబా చెప్పినా ఆ తర్వాత ఆమోదించారు బాబా. కానీ దానికి మొత్తం తన డబ్బునే కృష్ణారావు వినియోగించాలని, ఇతరుల నుండి విరాళాలు స్వీకరించరాదని ఆదేశించారు బాబా. సాకోరి పర్యటనలో ఉన్నప్పుడు, అది 1957 సంవత్సరం మార్చి మాసంలో బాబా ఆంధ్ర ప్రేమికులను కోడూరు కృష్ణారావును సమావేశపరిచి చర్చించిన తర్వాత కాంస్య విగ్రహ ప్రతిష్టకు అనుమతించారు బాబా. ఈ విషయంగా కోడూరు కృష్ణారావు గారు ముంబైలో బాబా మకాం చేసే ఆషియానా అనే దాదా చాంజీ గారి ఇంట్లో కలిసి చర్చించారు కోడూరు కృష్ణారావు గారు. బాబా స్వయంగా వెళ్ళి ముంబైలోని బి తాలిం అనే శిల్పి స్టూడియోలో 2 గంటలు కదలక కూర్చుని కొలతలిచ్చారు బాబా. మెహర్స్థాన్ నిర్మాణానికి బాబా దర్శనమిచ్చిన గోదావరి తీరంలో స్థలం కోసం వెతుకుతుండగా
బాబాయే స్వయంగా కృష్ణారావు గారిని ఇంటి పక్కనే గల ఆయన స్థలంలో కట్టమని సూచించారు బాబా. ఆ స్థలంలో దాదాపు 150 గుడిసెలు వేసుకుని కొద్దిమంది నివాసం ఉంటున్నారు. అది చాలా కాలంగా మురికివాడగా మారిపోయి ఉంది. ఖాళీ చేయించడం చాలా కష్టమైన పని అని ఎంచి కృష్ణారావు గారు ఆ స్థలం గురించి ఆలోచించలేదు. బాబా ఆదేశానుసారం ఆ గుడిసెవాసులను కలిసి విషయం చెప్పి అడిగిన నెల రోజుల్లోనే వారికి వారే స్వయంగా ఖాళీ చేసి మెహర్స్థాన్ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేశారు. అది ఎంతో ఆశ్చర్యకరంగా జరిగింది. కోడూరు కృష్ణారావు గారికి మెహర్స్థాన్ నిర్మాణం ఒక పరీక్షయే కాక ఆయనలో ఉన్న కోపం, మొండి పట్టుదల స్థానంలో వినయం, సహనం వచ్చి చేరాయి. కాంస్య విగ్రహం కోసం 3,000 రూపాయలు అడ్వాన్సు పంపవలసి ఉంది. మొత్తం విగ్రహం ఖర్చు ఆ రోజుల్లో 18,000 రూపాయలుగా శిల్పి నిర్ణయించాడు. కానీ కృష్ణారావు వద్ద డబ్బు లేదు. మెహర్స్థాన్ నిర్మాణ సమయానికి ఆయన ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. తనకు వంశపారపర్యంగా సంక్రమించిన ఇల్లును అమ్మి 3,000 రూపాయలు రాగా శిల్పికి అడ్వాన్స్గా పంపించారు కృష్ణారావు గారు. కృష్ణారావు గారు బస్సులు, లాంచీలు నడిపించేవారు. మెహర్స్థాన్ నిర్మాణానికి ముందు ఆయన చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించేవారు. అలాంటి కోపిష్టి, దురుసు ప్రవర్తన కలిగిన కోడూరి కృష్ణారావు గారు మెహర్స్థాన్ నిర్మాణం జరిగే రోజుల్లో ఆయనను ఎవరైనా దూషించినా, ఆయనపైన ఉమ్మివేసినా చేసుకునేవారే గాని ప్రతిస్పందించి కోపం తెచ్చుకోలేదు. మెహర్స్థాన్ నిర్మించే అవకాశాన్ని ఆయనకు ప్రసాదించిన మెహర్ బాబా ఆయన మనస్తత్వంలో, ప్రవర్తనలో అంతటి మహత్తరమైన మార్పును తీసుకువచ్చారు. బాబా ప్రారంభోత్సవ సమయంలో ఖర్చులకు గాను దాదాపు 11,000 రూపాయలు అవసరమైనాయి. కృష్ణారావు గారి వద్ద డబ్బు లేదు. అప్పు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. దానికి కారణం ఆయన దురుసు ప్రవర్తనయే. ఆయన నుండి అప్పు వసూలు చేసుకోవడం కష్టమని వారి అభిప్రాయం. అప్పుడే కేరళ నుండి లాంచీలలో వాటిని జీఎంసీ పాత ఇంజన్ల కోసం ఒక వ్యక్తి వచ్చారు. వెళ్ళి గోదాములో ఉన్న ఆ ఇంజన్లు చూచి వాటి ఖరీదు ఎంత అని అడిగారు. నీకు ఎంత సమంజసంగా తోస్తే అంత ఇవ్వమని అడిగారు కృష్ణారావు గారు. ఆయన సరిగ్గా 11,000 రూపాయలు ఇచ్చి ఆ 2 ఇంజన్లు తీసుకుని వెళ్ళారు. అలా అవసరానికి సరిపడేటట్లు ఆర్థికంగా ఇబ్బందులను తట్టుకునే స్థైర్యాన్ని కాక లోహంలాంటి కఠిన మనస్తత్వం గల కృష్ణారావును వెన్నలాంటి వినయ విధేయతలతో కూడిన వ్యక్తిగా మార్చారు ప్రీతముడైన అవతార్ మెహర్ బాబా. మెహర్స్థాన్ నిర్మాణం కోసం బాబా ఇచ్చిన అంగీకారానికన్నా కృష్ణారావు గారి మనస్తత్వాన్ని అలా మార్చిన అనుగ్రహమే అత్యంత ప్రాధాన్యమైనది. మెహర్స్థాన్లో ఎలాంటి కర్మకాండలు, యజ్ఞయాగాది కర్మకాండలు అవసరం లేదని రామలింగేశ్వరరావు గారుకు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బాబా చెప్పారు. అలా కొవ్వూరు మెహర్స్థాన్ ప్రాధాన్యతను సంతరించుకుంది. అవతార్ మెహర్ బాబా కీ జై.